హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హేమంత్ సినిమాటిక్ వరల్డ్. మాస్ మహారాజా రవితేజ నుండి ఒక కొత్త సినిమా వస్తుంది అంటే చాలు మనకి గుర్తొచ్చేది ఆన్ స్క్రీన్ ఎనర్జీ, తెంచుకొట్టే మాస్ డైలాగ్స్ అండ్ మైండ్ బ్లోయింగ్ టైమింగ్. రీసెంట్ రొటీన్ మాస్ సినిమాల తర్వాత ఈసారి రవితేజ డిఫరెంట్ ఎమోషనల్ అండ్ డివోషనల్ యాక్షన్ బ్యాక్డ్రాప్ లో ట్రై చేసిన సినిమానే ఇరుముడి. టీజర్ ట్రైలర్ చూసినప్పటి నుంచి సినిమాపై ఒక రకమైన క్యూరియాసిటీ బిల్డ్ అయింది. మరి నిన్న థియేటర్లోకి వచ్చిన ఈ ఇరుముడి ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పించింది, రవితేజ ఖాతాలో మరో సాలిడ్ హిట్ పడిందా లేదా అనేది ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ అంతా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్, శబరిమల అయ్యప్ప స్వామి మాలధారణ మరియు అక్కడ జరిగే ఒక తీవ్రమైన ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామా చుట్టూ తిరుగుతుంది. కథానాయకుడు అంటే రవితేజ తన ఊర్లో ఉండే తన కుటుంబానికి జరిగిన ఒక అన్యాయాన్ని ఎదిరించవలసి అయితే వస్తుంది. అయితే అయ్యప్ప మాల వేసుకున్న సమయంలో క్రమశిక్షణ నియమాలు పాటిస్తున్న ఊరికి వచ్చిన విలన్ల ముక్కును అతను ఎలా తిప్పుకొట్టాడు, తన ఇరుముడి ముక్కును పూర్తి చేయడానికి అతను ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి, అసలు ఆ ప్రయాణంలో ఎదురైన ట్విస్టులు ఏంటి అనేది ఈ ఇరుముడి సినిమా మెయిన్ ప్లాట్. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వన్ మ్యాన్ షో. రవితేజ అంటేనే మార్క్ ఎనర్జీ, కానీ ఈ సినిమాలో ఆయన ఎనర్జీతో పాటు మంచి ఇంటెన్స్ ఎమోషన్స్ కూడా పండించారు. యాక్షన్ సీన్స్లోను ఫైట్స్లోను ఆయన చూపించిన ఈజ్ పవర్ నెక్స్ట్ లెవెల్. మాస్ ఆడియన్స్కి పండుగ అని చెప్పాలి. భక్తి, ఎమోషన్స్, డ్రామా కలగలిపిన సీన్స్లో రవితేజ తన నటనతో సర్ప్రైజ్ చేశారు. ముఖ్యంగా మాల ధరించి ఉన్నప్పుడు వచ్చే కొన్ని సీన్స్లో ఆయన ఐ కాంటాక్ట్, డైలాగ్ డెలివరీ చాలా సీరియస్గా ఇంటెన్స్గా కుదిరాయి. హీరోయిన్ మరియు ఇతర నటీనటులు తన పరిమితి మేర బాగానే చేశారు. విలన్ క్యారెక్టరైజేషన్ హీరోకి పర్ఫెక్ట్ పోటీ ఇచ్చేలా అయితే డిజైన్ చేశారు. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎలివేషన్ సీన్స్, ఫైట్ సీన్స్ అండ్ డివోషనల్ ఎమోషన్స్ ఉన్న ప్రతి సీన్లో బీజిఎం రచ్చలేపింది. సాంగ్స్ కూడా విజువల్గా బాగున్నాయి. పల్లెటూరి వాతావరణం, శబరిమల ప్రయాణానికి సంబంధించిన విజువల్స్ చాలా నేచురల్గా, కలర్ఫుల్గా తీశారు. కెమెరా వర్క్ సినిమాకి చాలా మంచి మూడ్ సెట్ చేసింది. డైరెక్టర్ అనుకున్న పాయింట్ కొత్తది. ఒక డివోషనల్ టచ్తో మాస్ యాక్షన్ని బ్లెండ్ చేయడం ఈజీ కాదు. ఫస్ట్ హాఫ్ ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఇప్పుడు ఓవరాల్ గా ప్లస్ పాయింట్ చూస్తే రవితేజ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, వన్ మ్యాన్ షో, శబరిమల ఇరుముడి బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్, హై వోల్టేజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ కొరియోగ్రఫీ, ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ ప్రీ క్లైమాక్స్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఈ మూవీకి అయితే. ఇందులో మైనస్ పాయింట్స్ గానీ చూస్తే చాలా తక్కువగా అయితే నాకైతే కనిపించాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే కొంచెం స్లో అవుతుంది. రొటీన్ ఫార్మేట్ డ్రామా అక్కడక్కడే అనిపిస్తుంది. కామెడీ ట్రాక్ ఇంకాస్త బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. మొత్తంగా చెప్పాలంటే ఇరుముడి అనేది మాస్ మహారాజా రవితేజ అభిమానులకి మరియు మాస్ ఎమోషనల్ యాక్షన్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్కి ఒక సాలిడ్ వాచబుల్ మూవీ. కేవలం రొటీన్ ఫైట్స్ మాత్రమే కాకుండా ఒక నమ్మకం, ఎమోషన్స్ని బేస్ చేసుకొని తీసిన సినిమా కావడం దీనికి పెద్ద ప్లస్. రవితేజ మాస్ అభిమానులు, ఎమోషనల్ యాక్షన్ డ్రామా లవర్స్ థియేటర్లో హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. మూవీ అయితే బ్లాక్ బాస్టర్. మరి మీలో ఈ సినిమా చూసిన వాళ్ళు ఉంటే మీకు ఈ ఇరుముడి ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.